నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ నెల 25న అంటే మార్చ్ 25న పాస్టర్ పగడాల ప్రవీణ్ యాక్సిడెంట్లో మరణించారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తుంటే, లేదు హత్య చేసి చంపారు అని మరికొంతమంది అంటున్నారు. ఆయన మరణం తరువాత అసలు ఆ మరణానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కొక్కరి ఆలోచనలలో ఒక్కొక్క ఆలోచన అనేది వస్తూ ఉంటుంది, ఒక విధంగా ఉంది. ఇప్పటికైనా కూడా మనకి ఎలాంటి ఆధారాలు లేవు, అది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అని. ఇప్పటికీ మనకి సీసీటీవీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ కానీ, లేకపోతే అతను మద్యం కొనుగోలు చేసిన వివరాలు కానీ, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో బయటికి వచ్చినప్పటికీ కూడా కొంతమంది అది పాస్టర్ కాదు అని కొంతమంది వాదిస్తుంటే, అది పాస్టరే అని మరి కొంతమంది వాదిస్తున్నారు. అసలు ఈ మరణం వెనుక ఉన్న నిజాలు ఏంటి, అసలు ఏం జరుగుంటుందన్న మరిన్ని విషయాలు కూడా మనతో పాటు విశ్లేషించడానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ప్రెసిడెంట్ జాన్ మాస్క్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీకు తెలిసే ఉండేది ఈ పాస్టర్ గురించి. సో పాస్టర్ ఇష్యూలో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్క లాగుంది. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము పాస్టర్ గారు లేరన్న బాధతో ఉన్నామమ్మా. మేము కానీ క్రైస్తవులుగా మా కుటుంబ సభ్యులు కానీ, లేదంటే ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ శ్రేయోభిలాషులుగా మేమందరము చాలా బాధలో ఉన్నాం. ఈ టైంలో చాలామంది రకరకాలుగా పుకార్లు లేపడము, సోషల్ మీడియాలో కూర్చొని డిస్కషన్లు పెట్టడము, ఆ చేయడం వల్ల ఇంతవరకు వచ్చింది. అసలు ఇప్పుడు అది యాక్సిడెంటా లేదంటే మర్డరా అనేది పోలీసు వాళ్ళు తీరుస్తారు. దాంతోపాటు దాని రిపోర్ట్ రావాలా, డాక్టర్స్ కానీ వాళ్ళు కూర్చొని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి పోలీసు వరకు రిపోర్ట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు ఒక 5-6 టీంలు వేసారు గవర్నమెంట్. ఆ టీంలన్నీ డిసైడ్ చేసిన తర్వాత దానికి అసలు యాక్సిడెంటా మర్డర్ అనేది తెలుస్తుంది. ఇంతవరకు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏం లేదు. జస్ట్ ఒక 2-3 సీసీ కెమెరాలు తీసేది. మిగతా సీసీ కెమెరాలు అన్నీ బయట వాళ్ళు తీస్తున్నారు, అదర్స్ అంటే సోషల్ మీడియాలో పనిచేస్తారు. ఆ సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడే వాళ్ళు తీస్తున్న వీడియోలు అసలు నిజమా కాదా అన్న డౌట్ మాకు వస్తుంది, అంతే తప్ప ఆ వ్యక్తి నిజమా అసలు కాదా, అసలు ప్రవీణ్ గారికి 2 ఫోన్లు ఉండేనా, ఒక ఫోన్ మర్చిపోయారా, లేకపోతే మనం కొట్టేశారా, ఆ ఫోన్ నుంచి ఫోన్పే చేశారు అంటున్నారు. అంటే రకరకాల డౌట్లు వస్తుంటాయి. అయితే వాస్తవానికి ఆయనది మర్డరా లేదంటే యాక్సిడెంటా అనేది ఇవాళ రేపు తెలుస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లు. అంతవరకు మేము జాగ్రత్తగా ఉండాలి, దాన్ని పోలీసు వారి మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ ప్రజల కోసం పనిచేస్తాయి. రిలీజన్ ఇది కాబట్టి పని చేయకుండా ఉండరు అన్నట్టు లేదు. ఏ రిలీజన్ అయినా గవర్నమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే మేము కూడా ఓటేస్తాం కదా, మాకు కూడా ఓటు హక్కు ఉంది, మేము కూడా వాళ్ళకి పనిచేస్తాం కాబట్టి వాళ్ళకు మాకు పని చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు అయితే మేము దాన్ని యాక్సిడెంట్ అని లేదా మర్డర్ అని ఏది అనుకోవట్లేదు. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఈ తను మరణించిన తర్వాత చాలామంది అన్నారు, హిందుత్వవాదులు కానీ ఇటు ముస్లింలు కానీ ఎవరో ఒకరు ఆయనని అర్ధరాత్రులు కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తుండేవి, ఈ మరణం వెనుక ఉంది కూడా వాళ్ళే అని చెప్పేసి కూడా కొంతమంది పాస్టర్లు అంటే ఇప్పుడు అజయ్ బాబు గారు కానీ కొంతమంది పాస్టర్లు అన్నారు. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు మీరు? ప్రవీణ్ పగడాల గారు ఒక పవర్ఫుల్ పాస్టర్ అమ్మ, పవర్ఫుల్ మనిషి, చాలామందికి ఆత్మీయుడు. ఇప్పుడు ఆయనకి బెదిరింపు కాల్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎవరికో చెప్పుంటాడు, ఆల్రెడీ చెప్పి ఉంటాడు కదా, వాళ్ళని పోలీసు వాళ్ళు ఆల్రెడీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు, మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు చంపినని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియాలో మనం వీడియో మాట్లాడుతుంటే నువ్వు చాలామంది చెడ్డగా మాట్లాడతారు, కొంతమంది మంచిగా మాట్లాడారు, మెసేజ్లు పెడుతుంటారు. అంత మాత్రాన వాళ్ళకి చంపుతారని గ్యారెంటీ ఏం లేదు కదమ్మా. ఒక పాస్టర్ను చంపాలంటే చాలా గట్స్ ఉండాలి, ఆయనకు బలమైన కారణం ఉండాలి. ఏదన్నా ఆయనకి ఏం కారణం లేదు. ఆయన శాంతిని బోధించేవాడు, మంచిగా చెప్పేవాడు, మంచిగా మాట్లాడేవాడు, చాలామందికి న్యాయం చేసేవాడు, అన్నద పిల్లలను చదివేవాడు. అలాంటి వారికి పగళ్ళు ఎవరు ఉండరు, అంత చంపేంత కక్ష ఎవరికి ఉండదని మేము అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు ఈ మరణం సంభవించిన తర్వాత కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాలేదు ఇంతవరకు. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్కటిగా సీసీటీవీ ఫుటేజ్ అంటే అతను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేశాడన్న సీసీటీవీ ఫుటేజెస్ కూడా వస్తూనే ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఒక్కడు సింగిల్గా బైక్ పైన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏమిందంటారు? ఇప్పుడు ఒక్కడు అవసరం అంటే రకరకాలు ఉంటాయి అమ్మ. తొందరగా వెళ్ళాలనో లేదంటే బైక్ని వెళ్ళాలని ఇష్టంతోనే వెళ్ళిండొచ్చు. కానీ మీరు చెప్తున్నారు కదా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని. పోస్ట్ మార్టం రిపోర్టు ఇది సస్పెక్టెడ్ మర్డర్ అని అనుకుంటున్నాం మనం, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు యాక్సిడెంటా ఇది మర్డరా అనే దానిలో క్లుప్తంగా చూస్తున్నారు వాళ్ళు. ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ రావాలి, ఇది రావాలి, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోరెన్సిక్స్ దాంది రావాలా. తర్వాత బైక్ యాక్సిడెంట్ అయితే ఎంత దూరం వెళ్ళిపోయింది, దాని డాంబర్ రోడ్ ఏమైనా పోయిందా, లేదంటే కర్రతో కొట్టిన అంటారు, ఆ కర్ర నిజమేనా కాదా, లేదంటే ఆ మనిషి పైన బుల్లెట్ పడ్డది, ఆ మనిషి పైన పడ్డదా లేదా ఫస్ట్ ఆయన పడ్డా అని చూసుకుంటారు. ఒకవేళ వేడి బుల్లెట్ మీద పడితే అది బర్న్ అవుతుంది, కాలుతుంది. అది కాలిందా, అసలు ఏ విధంగా కాలింది, ఎన్ని లోతుగా కాలింది,
అసలు ఎంతమంది వచ్చిర్రు, ఆ ఇంకా ఉన్న కారణాలు ఏంటి, అసలు సమస్య ఏంటి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత డాక్టర్లు చేసిన రిపోర్ట్ బయటకు తీస్తారు. అంతే తప్ప డాక్టర్లు అంటే ఇది ఒకవేళ సూసైడ్ చేసుకున్నారు అనుకో ఈజీగా 1 డేలో వస్తుంది. లేదంటే యాక్సిడెంట్ అయింది అనుకో స్పాట్లో అది కనబడితే అది 1 డేలో ఇస్తారు యాక్సిడెంట్ అని. ఇంకా రకరకాల అంటే కాల్చుకున్నారు అనుకో అదొక 1 డేలో వస్తుంది రిపోర్టు. హాస్పిటల్లో చనిపోయారు అనుకో అదొక రోజులో వస్తుంది. ఇది కాదు, ఇది స్పెషల్. ఇది అంటే కొన్ని సమాజానికి కొన్ని జాతులకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ, అంటే ఒక రిలీజన్కి సంబంధించింది కాబట్టి వీళ్ళు పోలీసులు చాలా జాగ్రత్తగా చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ను వాడుకొని వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు. దానికోసం టైం పడుతుంది. కామన్గా 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు. కానీ స్వచ్ఛమైన నిజమైన రిపోర్ట్ చేయాలని పోలీసులు ఆపుతుండొచ్చు. ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, రిలీజియన్ ఇష్యూస్ కాబట్టి దీన్ని వేరే వాళ్ళు అనవసరంగా వాడుకొని దాన్ని రాదంతం చేస్తారని వాళ్ళు అనుకున్నారు. నిజంగా పోలీసు వారు అనుకున్నట్టే అయింది. అంత రాదంతం చేసి దాన్ని మొత్తం బయటకు చేశారు. నిజాయితీగా ఉన్న ప్రవీణ్ గారిని బయటకు వచ్చి ఇప్పుడు అంతా ఇది చేయడం వల్ల, ఈ ప్రపగండ చేయడం వల్ల ఒక డ్రింకర్గా ప్రమోట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొచ్చినా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా. వాళ్ళకే చెప్తారు కుటుంబానికి, మనకేం చెప్తారు? సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సమాజం కోసం జరిగితే సమాజంకి చెప్తారు, సమాజం కోసం జరగలే కదా. మనం సమాజం జస్ట్ మనము ఫాలోవర్స్, మనకు చెప్పరు, కుటుంబ సభ్యులకే చెప్తారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది ఉందో కుటుంబ సభ్యులకి చెప్పేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళేంది లేని సీసీ ఫుటేజ్లు అన్నీ తీపించి అసలు ఎవరు తీస్తున్నారు ఎవరికి ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతవరకు పోలీసు వారు తీసిన సీసీ ఫుటేజ్లు 3. వాళ్ళు కూడా ఇంకా క్లుప్తంగా పరిశీలిస్తారు, వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు. పోలీసు వారి పైన మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వాలపైన నమ్మకం ఉంది. ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టరు అని మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మనకు వచ్చిన సీసీటీవీ ఫుటేజెస్ని గమనించుకున్నట్టయితే అతను మద్యం సేవించాడు, మద్యం తీసుకున్నాడు మధ్యలో ఆగి, దాని తర్వాత మద్యం యొక్క ఎఫెక్ట్ వల్లనే అతను లారీ కింద కూడా పడబోయి తప్పించుకున్నాడు, త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఇదంతా కూడా జరిగింది మద్యం మత్తులో ఉండడం వల్లే యాక్సిడెంట్ అయిందని కూడా ఈ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా తెలుస్తుందని కొంతమంది అంటున్నారు. సో నిజంగానే పాస్టర్ గారు మద్యం సేవించేవారా? పాస్టర్స్ ఎవ్వరు, ఈ పాస్టర్ కదమ్మా, ఏ పాస్టర్ మద్యం సేవించాడు దాన్ని పట్టుకు వెళ్ళరు. అసలు పాస్టర్స్ ఎవరన్నా మద్యం తాగొద్దని చెప్తారు, మద్యం దూరం అని చెప్తారు, మంచి బతకమని చెప్తారు, మంచిగా జాగ్రత్త చెప్తారు. అలాంటి వాళ్ళు వెళ్ళి మద్యం తాగాలనే వాళ్ళకు ఉండదు. ఇంకొకటి ఆయన మద్యం తాగిండని, యాక్సిడెంట్ అయిందని, అక్కడ కూర్చున్నాడని, ఇవన్నీ మాకైతే నమ్మకం లేవు. ఎందుకంటే ఒకవేళ ఆయన మద్యం తాగినప్పుడు కానీ మాస్క్ తీసి హెల్మెట్ తీసి ఉంటే మేము నమ్ముతాం. ఎక్కడ కూర్చున్నా కానీ ఎక్కడ లేవు, మద్యం తాగినట్టు ఎక్కడ ఉందా, సేవించినట్టు ఏడ లేదు. చెప్తున్నారంటే కొంటే సేవించినట్ట కాదు కదా. ఒకవేళ ఆయన కొన్నాడు అనుకో, కొంటే సేవించినట్ట కాదు కదా. ఆయన మద్యం తాగలేదు, మద్యం అలవాటు లేదు. అసలు పాస్టర్లు అనేవాళ్ళు మద్యం షాప్ దగ్గరికే వెళ్ళరు కాబట్టి ఆయన వెళ్ళినట్టు చూపిస్తారు కాబట్టి మాకు అనుమానం వస్తుంది. అంటే అది ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా అవును, ఆయన ఫోన్ తీసుకుని ఎవరు కొట్టేసి ఆయన మనం చేసి పోయి చేయొచ్చు కదా. ట్రాన్సాక్షన్ ఎవరైనా చేయొచ్చు, ఆయన ఉంటేనే చేయాలని ఏం లేదు కదా. అయితే మేమేమంటున్నాం అంటే అది అనుమానంగా మేము భావిస్తున్నాం. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు మేము దాన్ని ఆగుతాము. ఆ తర్వాత గవర్నమెంట్తో మేము ఏం మాట్లాడుకోవాలి, లేదంటే కోర్టుల ద్వారా మాకు న్యాయం జరిగేంత మేము పోరాటం చేస్తాం. కానీ రోడ్డు మీకు వచ్చి అది చేయము. ఇప్పుడు సేవకుడు అనే వ్యక్తి ఎవరైనా సరే, పూజారులు వెళ్ళి మద్యం తాగుతారా? తాగరు కదా. వాళ్ళు కొనాలనుకున్న పూజారులు వెళ్ళి కొంటారా? కొనరు కదా. ఇప్పుడు ఒక ఎస్ఐ గారు చెప్పారు రోడ్డు మీద, నేను పక్కన కూర్చోబెట్టాను, మంచినీళ్ళు ఇచ్చాను, ఇక్కడ పడుకో అని చెప్పానని. ఆ ఎస్ఐ గారికి ఆయన జ్ఞానముడి మాట్లాడుతున్నా ఎవరైనా మాట్లాడిస్తారు అర్థం అవ్వట్లేదు. ఎస్ఐ ఎంబడి ఎప్పుడైనా సరే ఇద్దరు కానిస్టేబుల్లో ఒక హోంగార్డ్ ఉంటారు. ఏదైనా జరిగితే బండి కింద పడిపోయినా వాళ్ళు వెళ్ళి పక్కన పెడతారు. ఎస్ఐ డైరెక్ట్ పోయి తీయడు, సుపీరియర్ ఆఫీసర్ అయినా వాళ్ళకన్నా. సో ఆయన కూడా మాస్క్ తీయాలని చెప్తున్నాడు. అక్కడ టీ తాగినా ఒక బాబు చెప్తున్నాడు, టీ తాగిన నా దగ్గరికి వచ్చాను. మాస్క్ తీయకుండా టీ తాగుతారా ఎవరన్నా? సరే, టీ తాగేటప్పుడు సీసీ కెమెరా ఉండాలి కదా. మాస్క్ ఉన్నప్పుడు సీసీ కెమెరా ఉంది, టీ తాగేటప్పుడు సీసీ కెమెరా ఉండాలి కదా, సీసీ ఫుటేజ్ ఉండాలి కదా. అది మనకు కనబడట్లేదు. ఇటువంటి అన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అనుమానం ఇంకా బలపరుస్తున్నారు అనుమానం. ఇవన్నీ చూస్తుంటే తెలుగులో ఒక సినిమా వచ్చింది దృశ్యం అని, అంటే వాళ్ళే మర్డర్ చేసి వాళ్ళే క్రియేట్ చేస్తారు అన్ని, సేమ్ ఉన్నది లేనిది ఉన్నట్టుగా. అంటే ఒక్కొక్కసారి నిజంగా కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా రోజులు అయిపోయింది, ఈ తొందరగా వచ్చేసి అది కూడా అనుమానం క్లియర్ అయిపోతుంది. ఈ సినిమా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి సినిమా వాళ్ళలాగా వీళ్ళు మొత్తం ఫేస్ మార్ఫింగ్ చేసి అవన్నీ మార్పింగ్ చేసి చేస్తున్నారా అని ఒకటి. ఇంకోటి ఆ వెహికల్ ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో అక్కడ ఆ వెహికల్ పక్కన కూర్చున్న వ్యక్తి బ్లూ జీన్స్ వేసుకున్నాడు, బ్లాక్ జీన్స్ వేసుకున్నాడు. అక్కడ శవం దగ్గర ఉన్నది బ్లాక్ జీన్స్, అంటే జీన్స్ ప్యాంట్లు చేంజ్ అయిపోయినాయి, వేళ్ళు చేంజ్ అయిపోయినాయి. ఇంకొక వ్యక్తి ఎవరో 2 ఉంగరాలు ఉండే డైమండ్ అవి అని చెప్తున్నారు. అయితే అలాంటి వ్యక్తులు కూడా తీసుకెళ్ళి పోలీసు వారు ఇంట్రాగేషన్ చేయాలి. అవును నిజంగా రింగ్స్ ఉన్నాయని
పోలీస్ వారికి తెలియదు, కుటుంబ సభ్యులు నీకెట్లా తెలుసు? అసలు డైమండ్ రింగ్ ఉందని, ప్లాటినం రింగ్ ఉందని మీకెట్లా తెలుసు? పోలీస్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది మర్డరే అని చెప్పి యూట్యూబ్లలో కూర్చున్న వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే పోలీస్ వారికి అంత చిక్తలేదు. అలాంటప్పుడు యూట్యూబ్లలో కూర్చొని ఇది మర్డరే మర్డరే. అంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా వరకు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ప్రవీణ్ గారు మరణం తర్వాత వారు ఏమనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కువ శాతంలో అందరికి అనిపించేది ఏంటి అని అంటే, వీళ్ళు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఫేమస్ అవ్వడానికి, వీళ్ళు ప్రచారాలు జరుపుకోవడానికి మాత్రమే జరిగింది, ఒక ప్రొపగాండా ప్రకారమే జరిగింది, వాళ్ళ ఉపయోగం కోసమే అన్నట్టు అంటున్నారు. అది నిజమేనా? ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి, ఓదార్పుగా ఉండాలి, ఆయన ఆశయాలను సాధన కోసం ముందుకెళ్ళాలి ఏమైనా ఉంటే. కానీ ఒక సేవకుడు చనిపోతే వాస్తవానికి ప్రపగండ చేసి వాళ్ళ లీడర్ ఎదగడానికినో, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూవర్స్ వచ్చి డబ్బులు రావడానికో ఏదో రకంగా ప్రపగండలు చెప్తున్నారు. అది మంచి పరిచర్య కాదు. ఎవరైతే సోషల్ మీడియాలో చంపేసినాము, లేదంటే చంపేశారు, ఇది మర్డరే అని ఖచ్చితంగా అన్న వాళ్ళు అక్కడ ఏపీ గవర్నమెంట్ వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి ఎందుకు అనిపించింది, అసలు వాళ్ళతో ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారు అని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేయాలి. అప్పుడు ఒరిజినాలిటీ తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే మాకు ప్రవీణ్ పగడాల గారు అనిపించట్లేదు, సీసీటీవీస్ ఉన్నాయి కదా, టీ తాగేటప్పుడు అయినా కూడా తీయొచ్చు, లేదా ఫోన్ తీసుకొని వేరే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని. అంటే ట్రాన్సాక్షన్ చేయాలంటే పిన్ నెంబర్ ఉండాలి. ఆ పిన్ నెంబర్ ఎలా తెలుసుకుంటారు మరి? ఈ రోజులలో పిన్ నెంబర్ తెలుసుకోవడానికి పెద్ద విషయమేం కాదమ్మా. ఆయన ఎక్కడ టీ తాగినప్పుడు ఎప్పుడు చూసిరో, ఏదైనా తీసుకుంటప్పుడు చూడవచ్చు, ఏదైనా చేస్తారు డబ్బుల కోసము. కానీ మర్డర్ చేసిరా, ఒకవేళ మర్డర్ అయిందనుకో, దొంగలు చేసిరా, మంచులు చేసిరా, రాజకీయ నాయకులు చేసినా తెలుస్తుంది. యాక్సిడెంట్ అనుకో, అసలు ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, జారి పడిపోయిందా, కావాల్సిన ఏదైనా బైకులు గుద్దిందా అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక లారీకి స్పీడ్గా వెళ్ళి గుద్దేస్తే ఆ మనిషికి చాలా దెబ్బలు తగులుతాయి. అక్కడ ఏం తగలకుండా లేచి మళ్ళీ పోయి రాజమండ్రి వరకు పోలేడు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక లారీ స్పీడ్గా వెళ్తున్న లారీ కిందకి వెళ్ళిపోయింది మనిషి, ఆయనకి ఇక్కడ చేలు రాసుకోపోవాలా, నెత్తి బయలిపోవాలా, లేదంటే బండి మొత్తం తుక్కు అయిపోవాలా, బండి మొత్తం సార్కలు ఉండాలా, ఏం లేవుగా బండికి. అంత రాసుకొని వెళ్ళినా, ఇప్పుడు ఈరోజు సన్సేషన్ అని చూపిస్తున్నారు, అంత రాసుకెళ్ళిన బండికి ఏం మార్కాలు లేవు. అంటే దీని అనుమానంగా నేనున్నా మీరున్నా అంతే అనుమానం పడతాం కదా. మన ఇప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి పోలీసు వారు ప్రెస్ మీట్ పెడతారో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా బయటకు వచ్చి అసలు విషయం ఏంటి, తను ఎందుకు రాజమండ్రి వరకు బైక్ పైన వెళ్లాల్సి వచ్చిందని ఇప్పటి వరకు కూడా ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం బాధలో ఉన్నారమ్మా. ఈ బాధలో వాళ్ళని వెళ్ళి మనం మాట్లాడడం తప్పే, అడగడం తప్పే. వాళ్ళు మనిషి కోల్పోయిన బాధలో వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, ఇన్వెస్టిగేషన్ చేసి టైం కాదు ఇది. కార్యక్రమాలు అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వారు వాళ్ళకు కూడా పిలుస్తారు, మనం అడుగుతారు, అప్పుడు వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడున్న సంఘాలన్నీ వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి. మనం ఇప్పుడు వెళ్ళి అమ్మ నీ భర్త ఎట్లా చచ్చిపోయాడు, మేము మీకు అండగా ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోరాటం చేస్తారు. ఇప్పుడు చేయలేకనా, చేస్తారు. కానీ వాళ్ళే దేవుని నామాన్ని బట్టి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి, శాంతిగా ఉండాలి కాబట్టి మేము క్షమిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అవుతే మర్డర్ అవుతే క్షమిస్తున్నామని చెప్పారు. కాకపోయినా సరే దేవుడు చూసుకుంటాడని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో క్షమించినప్పుడు మనం ఎవరం? అంటే మీరు అంటున్నారు ఇంట్లో వాళ్ళకి క్షమించేశారని, కానీ దీన్ని మాత్రం మార్కెటింగ్ చేసుకోవడానికి కొంతమంది అదే పదిగా ఇది హత్యే, దాని తర్వాత ఇంకొక పాస్టర్ కూడా లైన్లో ఉన్నారు, ఇంతకుముందు ఒక పాస్టర్ని చంపారు, ఇది కూడా కక్షపూరితంగానే చంపారు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా, అంటే అది 100% షూర్ అన్నట్టు చెప్తున్నారు. దీని వెనుక ఏంటి అసలు? ఇంతకుముందు పాస్టర్ని ఎవరు చంపారో తెలియదు. ఇవన్నీ ఫేక్ మాటలు ఇవి. పాస్టర్లను ఎవరు చంపలేదు, పాస్టర్లు చంపలేడు కూడా. దేవుణ్ణి బోధిస్తారు, మంచిని బోధిస్తారు, ఎవరు కొట్టి చంపాలనుకోరు. ఒకవేళ మత ప్రచారం చేస్తారని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమో తిట్టి ఎలగొట్టేస్తారు తప్ప చంపేంత కక్ష ఎవరికి లేదు భారతదేశంలో. మతాలపైన కులాలపైన బెదిరిస్తారు, తిడుతారు, ఇటువంటి చూసినాం. అది కామన్గా మేము అన్ని తట్టుకొని వెళ్ళిపోతున్నాం. క్రిస్టియానిటీ అంటే క్షమించడం కాబట్టి క్షమించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే తప్ప క్రిస్టియానిటీ ఒక పాస్టర్ను టార్గెట్ చేసి ఆయనను చంపేయాలనుకుంటే దేశంలో, రాష్ట్రంలో, హైదరాబాద్లో కానీ విజయవాడలో లక్షల మంది వెళ్తారు పాస్టర్స్. అట్లా కాదు, ఏదన్నా జరగవచ్చు, జరగకపోవచ్చు. అది పోలీస్ వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చెప్పలేం. దానికోసం అని చెప్పేసి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళు, సోషల్ మీడియాలో ఫేమ్ కావాలనుకున్న వాళ్ళు పెడుతున్న వీడియోలను పట్టుకొని పోలీసు వారు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి ఇంకోసారి ఇలాంటి పరిచర్య చేయకుండా వస్తుంది. ఈ ప్రపగండ వల్లనే ఆయనను తాగుబోతుగా చిత్రీకరిస్తారు. ఒకవేళ ఉంటే చిత్రీకరిస్తారు, ఒకవేళ లేకుంటే మంచిగా వాళ్ళ ఫ్యామిలీకి చెప్తుంటే ఊరుకుంటుండే. ఇంకా ఏం చేయాలనుకుంటారో అర్థం కావట్లేదు. ఇంకా రోజు
అంటే ఒక ఫేమ్ కావాలి, నేను హీరోని, నేను చాలా పోరాటం చేసిన అని తెలవడానికి ఇస్తున్నారు అంతే తప్ప అది ఏం లేదమ్మా. ప్రభుత్వాలు కానీ జనాలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఊరుకోరు. మేమందరము క్షమించి వదిలేసినా దేవుడు ఊరుకోరు, ఎందుకంటే ఆయన దేవుని పని చేస్తాను. ఆయనకు ఏమైనా చెప్తే దేవుడు ఊరుకోరు. సో అంటే ఇప్పుడు ఈ మార్కెటింగ్ అంటే ఇప్పుడు పాస్టర్ గారి మరణాన్ని మార్కెటింగ్ కింద యూజ్ చేసుకొని ఎదగాలనుకునే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ప్రవర్తన మార్చుకొని మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటే ప్రజా సమస్యలు, క్రైస్తవ సమస్యలు, ఆ సమస్యలపైన పోరాటం చేయండి, ఆ సమస్యలపైన మాట్లాడండి. రోజు ఈ కులానికి మతానికి లింకులు పెట్టి సోషల్ మీడియాలో ఫేమ్ కావాలని చూస్తే మీరు ఇంకా క్రిస్టియానిటీని బ్లేమ్ చేసిన వాళ్ళు అవుతారు. క్రైస్తవులు ఇట్లా మతాల కోసం కులాల కోసం చిచ్చులు పెడుతున్న చెడ్డ పేరు మనకు వస్తుంది. కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడితే జ్ఞానంగా మాట్లాడండి, చూసి మాట్లాడండి. అయినా మీరు మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే వచ్చి మాట్లాడండి. లేదా మీరు ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకుంటూ పాస్టర్లుగా సేవ చేసుకుంటూ బతకండి, అంతే తప్ప లేనిది ఉన్నది లేనట్టు చేస్తే చివరికి పోయేది క్రిస్టియానిటీ బ్లేమ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లేనిది ఉన్నది చెప్పారనుకోండి, రేపు వేరే రిపోర్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అరే వీళ్ళు సేవకులు ఇట్లా అంటారా, వీళ్ళు ఎట్లా అంటారా, వీళ్ళు దొంగలు తప్పులు మా పైన వేసారని, హిందువులు కానీ మా పైన రుద్దారని, ముస్లిమ్స్ కానీ మనం తిట్టుకునే పరిస్థితి ఉంటుంది. క్రైస్తవులకు ఉన్న గౌరవం కూడా పోతుంది. కాబట్టి అటువంటి పరిచర్య ఎవరైనా చేస్తే అటువంటిది ఆపుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అన్ని ప్రభుత్వాలతోని అందరితో కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం కాపాడుకోవాలి, డిఫెన్స్ చేయాలి, వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి, వాళ్ళు మనకు ప్రేమ చూపిస్తారు. అంతే మనం దేశం పెంచి కొట్టేద్దాం, చంపేద్దాం, నన్ను చంపనీకి వస్తారు, నన్ను కొట్టనీకి వచ్చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు అంటే ఇవి లేనిపోని మత కులాలు లేపినట్టు అవుతాం. అందులో క్రైస్తవులు ఉండొద్దు, క్రైస్తవుల పరిచర్య అది కాదు. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే పాస్టర్ గారి మరణం వెనకాల అసలైన కారణాలు ఏంటన్నవి త్వరలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తర్వాత తెలుస్తుంది. కానీ ఈ మరణాన్ని ఉపయోగించుకొని మార్కెటింగ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా దాన్ని మార్చుకోవాలి. ఎందుకు అంటే మత కలహాలు వస్తాయి కాబట్టి వాటిలో మనం ఉండకూడదు, అందరం సమానమే, అందరం ప్రేమగా ఉండాలి అని చెప్పేసి అయితే జాన్ గారు చెప్తున్నారు.